గుడ్ మార్నింగ్ అట్లే హ్యాపీ అరకు వ్యాలీ. ఇప్పుడే అందరూ బెస్ట్ అయ్యామన్నారు. ఇప్పుడే లేసాం అనమాట. ఇలాగే మా ఫ్యామిలీ అందరూ ఒక్కొక్కరు ఎవరు స్నానాలు చేయకుండా రెడీ అయిపోయారు. అందరూ కూడా అలాగే రెడీ అయిపోయి అందరూ పాస్ మొక్కలు అందరూ తెల్లవారుజామున ఇటు ఎక్కడ వ్యూ పాయింట్ అరకు చాలా బాగుందంటే అక్కడికి వెళ్తున్నాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నవీన్ చల్పాక మేకప్ ఇది. చూడండి, వ్యూ పాయింట్కి వెళ్ళడానికి రెడీ అయ్యాం, సిద్ధమయ్యాం. అందరూ వస్తున్నారు బయటికి ఇంట్లో నుంచి. అలాగా తెల్లవారుజామున బస్సు దగ్గరికి వెళ్తున్నాం. ఈ కాఫీలు టీలు ఏం తాగలేదు, బస్సు ఎక్కిపోతున్నాం. ఇది మా బస్సు. ఈ బస్సులోనే వెళ్తాం. అరకులో కొత్త పాయింట్ ఈ పాయింట్గా బస్సు ఎక్కాం. చూడండి, అందరూ ఇంటికి వచ్చారు ఫంక్షన్కి వచ్చినట్టు. కానీ ముఖాలు కరగలేదు, వెళ్ళి స్నానాలు కూడా చేయలేదు. బాగా నోటితో వచ్చేస్తున్నారు వెళ్ళి. అయితే ఫంక్షన్కి వెళ్ళేటికి వస్తున్నారు. చూడండి, ఇదండి లొకేషన్కి వచ్చాం. లొకేషన్కి రాలేదు, కిందన ఉన్నాం మనం. కింద పోయేది దిగి చేస్తున్నాను. పైకి వెళ్తున్నాము. పైకి వెళ్ళడానికి లిఫ్ట్ అడుక్కున్నాను. చూడండి ఎలాగ వెళ్తున్నాను లిఫ్ట్ మీద. మా అబ్బాయి నేను లిఫ్ట్ మీద వెళ్తున్నాం. చాలా దూరం అది, నడలేము. అందుకే నేను లిఫ్ట్ అడుక్కుని ఎక్కిపోయాను. మా అబ్బాయిని తీసుకొని వెనకాతలు వచ్చిన వాళ్ళు తిప్పలాలు పడతారని వెళ్ళిపోయాను. ఇక్కడ ట్రాఫిక్ ఆగిపోయింది. అంటే పైన వస్తున్న వెహికల్స్, కింద వెళ్ళే వెహికల్స్ ట్రాఫిక్ ఆగిపోయింది. ఇక్కడ రోడ్డు కూడా కొత్తగా వేస్తున్నారు. పైకి వస్తాం, ఇదిగో వ్యూ పాయింట్కి వస్తాం. పైకి కొండెక్కిపోయాం. ఇదే పండగలాగా అవుతుంది, ఫెస్టివల్ లాగా. చూడండి ఎంత జనాలు ఉన్నారు. ఇంకా లోపలికి వెళ్తున్నాం మనం. బయటనే ఎంత జనాలు ఉన్నారని ఇంకా లోపలికి వెళ్తాను. మా అబ్బాయిని ఎత్తుకున్నాను, చెప్పులు లేవని. లోపలికి తీసుకువెళ్తున్నాను మా అబ్బాయిని. అంత బాగుంటుందో పైన లొకేషను. ఫెస్టివల్ లాగా అవుతుంది పైన. మా అత్త చూడు అలా డ్యాన్స్ చేస్తుంది బాబుతోటి. నేను ఇలా నడుచుకుని వెళ్ళిపోతున్నాను. అయినా చూసారు అంత జనాలు ఉన్నారా. ఆ లోపలికి వెళ్తున్నాం. అలా వారు పండగ ఎక్కడ చూడలేదండి, అంత పండగలాగా అవుతుంది పైన మాత్రం. చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఫెస్టివల్ చూసారా అంత జనాలు, అంత ఉదయానికి. చూడండి అక్కడ డ్యాన్స్లు వేస్తున్నారు వాళ్ళు. ఆ డ్యాన్స్ భలేగా ఉంటుంది. అది దెబ్బతో ఏదో పేరు, దాని పేరు బ్రిడ్జి కూడా కట్టారు. అంటే పైకెక్కి కింద నుండి చూడడానికి. ఆ బ్రిడ్జి మీద నుంచి మనం అలా కిందకి వెళ్తున్నాం. బ్రిడ్జి కింద నుండి చూసారా మా ఇద్దరు, మా అబ్బాయి నేను అలాగే వెళ్తున్నాం. అవి ఇదే లొకేషను. కానీ ఏంటంటే మేము మిస్ అయిపోయాం. ఆ తెల్లవారికి ఆ మంచు అవన్నీ ఉంటాయి. మేము వెళ్ళబోరికి అన్నీ అయిపోయి ఆ మంచు కూడా దాని పని అది వెళ్ళిపోయింది. మేము వెళ్ళబోరికి అనవసరం కొండెక్కం అనిపించింది. కానీ అక్కడికి వెళ్ళాక అలాగ అనిపించలేదు. సంబంధం ఫుల్గా ఫిదా చేసుకున్నాం. అందరూ ఫ్యామిలీ ఫోటోలు దిగాం. పండగలో చేసుకున్న వాళ్ళందరూ హాయ్ చెప్తున్నారు. హాయ్ చెప్పండి. మా అమ్మ కూడా వచ్చారు, హాయ్ చెప్తున్నారు. హాయ్ చెప్పండి. చూడండి, ఇది చాలా రోజులు చూసాం. ఇది కొండ తయారు చేస్తారు కదా, అది కూడా అక్కడ కొండ మీద పెట్టారు సెట్. హింసదాన్ని చూడడానికి వచ్చాం. అలా చూసి అలా చూస్తున్నాం. అలా మేము కూడా
అయిపోయింది. కిందకు వస్తున్నాం. మా అబ్బాయిని పరిగెట్టుకుని వెళ్ళబోతున్నాం. చూడండి, చెప్పులు లేవు తనకి. నైట్ చెప్పులు పోయాయి. ఎందుకంటే నల్లదని గుచ్చిపోతాయని ఎత్తుకుని పరిగెడుతున్నాం. చూడండి, చూసినందుకు ఒక లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.